ప్యాకేజ్డ్ మిల్క్ తాగుతున్నాం, అదేమో ఇంజెక్షన్స్ దాంట్లో. ఇంకొకటి బేకరీ ఐటమ్స్, చాలా ఎక్కువ బేకరీ ఐటమ్స్. మన చిన్నప్పుడు అన్ని బేకరీ ఐటమ్స్ తింటాం. ఇంకా చిన్నప్పటి నుంచి చాలా కాస్మెటిక్ యూజెస్ చేస్తున్నారు పిల్లలకి. మన చిన్నప్పుడు మనం కాస్మెటిక్స్ వేసుకోవాలి, ఇప్పుడు ప్రతి చిన్నదానికి పిల్లలు లేదు అందరూ కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్, వాళ్ళు స్క్రీన్స్ ఎక్కువ చూస్తున్నారు, హై షుగర్ ఫుడ్స్, రిఫైన్డ్ షుగర్స్ తీసుకుంటున్నారు ఎక్కువ. దానివల్ల వాళ్ళల్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి ప్రికాషన్స్ ప్యూబర్టీ అలాగే పెరిగిపోయింది, పీసీఓడీస్ అలాగే పెరిగిపోయింది. నీ కళ్ళతో చూస్తే తప్పితే పాలివ్వద్దు. నీ కళ్ళ ముందు వాళ్ళు గేదెని ఆవుని పెంచి మంచిగా వాళ్ళు చేస్తున్నారంటేనే పాలివ్వు. బేకరీ ఐటమ్స్ స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయాలి. ఇంకెప్పుడన్నా వన్స్ ఇన్ ఏ వైల్ డైలీ బేకరీ ఐటమ్స్ అన్నవి నో. అవన్నీ మైదానే కదా, రిఫైన్డ్ షుగర్స్. సో అవన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండేలా చూడాలి వాళ్ళు. ఇది వరకు మనం పరిగెత్తి ఆడేవాళ్ళం, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లో ఆడుతున్నారు. అట్లీస్ట్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ, లేకపోతే వారానికి 2 రోజులన్నా వాళ్ళని ఫ్రీగా ఎక్కడైనా పార్క్స్ లేకపోతే ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్ లోను ఎక్కడొక్కడ వాళ్ళని వదిలేస్తే ఫిజికల్ యాక్టివిటీ. ఏంటంటే సెడెంటరీగా ఉంచకూడదు.